నాకు అన్నల్లారా నా బొక్కలైనా దొరుకుతాయి. లేకుంటే నా స్వామి నేను కనిపించక పిచ్చోడిలా మారి చచ్చిపోతాడేమో. మీ తోడ పుట్టిన దాన్ని నీ చెల్లెలినే అనుకోండి. కడసారినే కోరుతున్నా నా సిన్ని కోర్కెను తీర్చండి. ఎక్కడ కొడితే మనకేందిరా, మొత్తానికి మనకు దాని తలపండు కావాలి, అంతే కదా? అంతే అంతే. సరే, నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి, మాకు నీలాంటి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ మీద జాలిపడి నీ ఇష్టాన్ని కాదంటలేము. పద. వండుకో. ఒరేయ్, ఏమో అనుకున్నాం గాని ఇది మామూలు ఆడిది కాదు, మాయలు నేర్చింది. దీని ఇంట్లో ఏదో యంత్రబలమో మంత్రబలమో ఉన్నట్టుందిరా. ఇక్కడైతే దీనికి ఏమీ కాదని ఇన్నే చంపుమన్నది. ఇది ఇక్కడ చచ్చేటట్లేదు, దీన్ని అడవికే తీసుకుపోవాలి. ఏమైందన్నా? ఏం కాలే చెల్లె, నువ్వీడ సచ్చేటట్టు లేవు గాని అడవికి నడవమ్మా. దేవుడాయే రాతను రాసివిరా
మన్నించు తల్లి, మన్నించు. వద్దన్నా వద్దు. అమ్మా నీ పాతివ్రత్య మహిమ తెలువక తొందరపడినాము మమ్ము మన్నించమ్మా. నిన్ను సంపబోయి పాపమెంతో చేస్తిమి, ఆ పాపమ్మకు తగులకుంట దీవించమ్మా. ఈ పట్నాన్నొదిలి పెట్టి వెళ్ళిపోవమ్మా, నీ ప్రాణానికి వచ్చిన భయమేమి లేదమ్మా. మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి. కడుపులోని బరువు తాను మొయ్యలేక అడుగు తీసి అడుగెయ్యలేక అలసి సొలసి నిలువునా నీరసించి అడవి దారిలోన ముందుకే పోతూ కన్న తల్లి దప్ప ఈ కష్టకాలాన ఇంకెవరు నన్నాదుకుంటారంటూ కళ్ళల్లో ప్రాణాలు నిలబెట్టుకొని కనకగిరి పొలి మేరకు చేరి శోభనాల నిలబాయి దగ్గర అలసి కూలిపోయే మైనావతి మైనావతి మైనావతి. అమ్మా అమ్మా అమ్మా. మైనావతి ఊరవతల బాయి కాడ మూర్చపోయిందా? అవునమ్మా. ఒక్కతే ఉన్నదా? ఎంతెవరన్నా ఉన్నారా? ఎవరూ లేరమ్మా. ఎవరూ లేరా? ఎవరూ లేకుండా ఒక్కతెందుకు వచ్చినట్టు? ఏదో తప్పు చేసి తల్లిగారింటికి వస్తున్నట్టుంది. సరే నువ్వు వెళ్ళు. కొడుకా దుర్గాసింగు. ఏందమ్మా అట్లా పిలిస్తేవి? ఒరే దుర్గాసింగు, నీ సెల్లె మైనావతి ఊరవతల బాయికాడున్నదంట. పొగడు లేకుండా ఒక్కతే వచ్చి ఇంటికి రాకుండా ఊరవతలున్నదంటే అదేదో నీతి తప్పిన పని చేసిందన్నమాట. దాని ముఖం చూసుడు నాకిష్టం లేదు. అది నా ఇంట్లో అడుగు పెట్టొద్దు. నా అన్న ముందట తలెత్తుకోలేకుండా చేసిన దాన్ని నరికి పోగులు పెట్టిరా. అమ్మా ఎల్లి దాన్ని సావగొట్టిరారా.